కూడి ఉంటే వారి మధ్యన ఆత్మస్వరూపుగా ఉంటారని సెలవిచ్చిన దేవుడిగా ఎంతో దేవుడుగా మనకి చదువున 3 పాఠాల్లోంచి నేటి దినము ప్రత్యక్షత కనబడుతుంది. చదివిన పాఠాల్లో ఉన్న సారాంశాన్ని మనము ధ్యానం చేయాలి, గ్రహించాలి అంటే కనుక అందులో ఉన్న ముఖ్య ఉద్దేశము ప్రార్థన వలన సమస్తము సాధ్యము అని చెబుతున్నాడు. కానీ క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటము. ఇక ప్రార్థన గురించి ఒక కవి, అంటే ఆయన బైబిల్ స్కాలర్ అయి ఉండొచ్చు, ఆయన చెప్తున్నాడు, మానవుడు శ్వాస పీల్చడం ఎంత అవసరమో, అనగా గాలి తీసుకోవడం ఎంత అవసరమో, మానవుడిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయడం అంటే అవసరం. ఎందుకు అంటే కనుక ఈ దేహంలో ఈ ఊపిరి అనే దీపాన్ని పెట్టింది ఆ దేవుడే కనుక ఈ నాసికారంధ్రాల్లో ఆయన నోటిలోంచి జీవాయువు వృత్తిని మనము నరుడు జీవాత్మాయుడని వాక్యం తెలియజేస్తుంది కనుక వెళుతుంది ఊపిరి. అదే కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నావు, ఆక్సిజన్ నువ్వు పీల్చుకుంటున్నావు. ఈ క్రమాన్ని జరిగేది లేకపోతే కనుక ఒక 5 నిమిషాలు నువ్వు ముక్కు మూసుకుంటే కనుక ఉందా? ఈ దేహం అనే దాంట్లో ఈ ఊపిరి లేకపోతే ఈ దేహం ఏమైనా చేయగలరు? శ్వాస మనిషికి ఎంత అవసరమో అలాగే ప్రార్థన ప్రతి వ్యక్తికి కూడా అంతే అవసరం. మరి ఎవరు గ్రహిస్తారు అంటే కనుక ఈ శ్వాస నిశ్వాసాలను లేకపోతే దేవుడు పెట్టిన ఈ క్రమాన్ని ఎవరైతే గుర్తిస్తారో ప్రతి క్షణం కూడా ఆయనను స్మరిస్తారు. అంతే కదండి. మనము ఒకసారి మనం ఆపుతే ఆయన గాలాడి చచ్చిపోయి గాలాడి ఉప్పిపోతామని ఈ ఫ్యాన్ ఫ్యాన్ స్టార్ట్ అవుతుంది. చాలా అందరి చేతిలో ఫ్యాన్ పాట ఉంటే ఒక ఫ్యాన్ అయిపోతుంది, ఆరాధన ఉంటే ఒక ఫ్యాన్ అయిపోతుంది. దాన్ని చేయి గాలి రాదు, అంత ఉప్పుతో గాలి వస్తుందా, రైతులతో గాలి వస్తుందా? కానీ అలవాటు అయిపోయిన ప్రాణం ఫ్యాన్ అంటే ఈ ఫ్యాన్లో పాడదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే గాలి ఆడకపోతే దేవుని తట్టుకోలేకపోతే ఈ ఊపిరి అనేది లోపలికి పడలేకపోయినా, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రాకపోయినా మనిషి బ్రతకలేడు కనుక ప్రార్థన లేని వాడు కూడా అటువంటి వాడే. ప్రార్థన ఎలా ఉండాలంటే శ్వాసగా ఉండాలి. అదే విషయాలు ఈ 3 పాఠాల నుంచి నేను ముఖ్య ఉద్దేశ సారాంశ సత్యం ఏమిటి అంటే ప్రార్థన అనే దాన్ని తెలియజేస్తుంది. ఇక రెండవదిగా ప్రార్థన ఎలా ఉండాలి అంటే కనుక మన ఆరోగ్యాల కోసము, లేదా మన ఆశీర్వాదాల కోసము, అలాగే భవిష్యత్తుల కోసము, ఈ భూ సంబంధమైన వాటి కోసం వెంపట్లాడే విధంగా దేవుడిని అడిగి పొందుకోవాల్సిన అవసరము లేదని చెప్తుంది. దేవుడు ఏమని చెప్తున్నాడంటే ప్రార్థన చేసేటప్పుడు అన్ని జనుల వల్ల మీరు విస్తరించి మాట్లాడడానికి పెద్ద లిస్టు నా దగ్గర పెట్టుకోవసరం లేదు. అదే కదా ప్రభు చెప్తున్నాడు, అన్ని జనులు వారి మొర ఆలకించాలని, వారి ప్రార్థన ఆలకించాలని ఇంకా గట్టిగా భజన చేస్తారు, ఇంకా దేహాన్ని కోసుకుంటారు, రా అని పిలుస్తూ ఉంటారు. ఆ పర్వతం మీద ఏలియా ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ బయలుకు ప్రార్థన చేస్తున్న వారందరూ ఏం చేశారంటే కనుక ఉదయకాలం మొదలుకొని సాయంకాల నైవేద్య సమయం వరకు ఏం చేశారట? ప్రార్థన చేశారు. బయలా దిగిరా నడిచారట. వారికి తెలిసిన అన్ని రకాల వర్ణములలో ఆరాధన చేశారు. వారికి తెలిసిన అన్ని రకాల ఆరాధన చేసి ఇక రక్త తర్పణ చేస్తున్నారు. అప్పుడైనా ప్రత్యక్షం అవుతుంది శరీరాలు పోస్తున్నారు. కానీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే కనుక స్వార్థపూరితమైనదిగా, స్వస్థతల కోసంగా, లేదా ఆశీర్వాదాల కోసంగా నువ్వు చేయనవసరం లేదు. అన్ని జనాల మాట గురించి వారిని గుర్తు చేస్తున్నారు. ఇక దేవుడు స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే అంత లిస్టు నా దగ్గర పెట్టుకోవాల్సిన లేదు. నీకేం కావాలో నాకు తెలుసు. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకమని. ఇంకా ఏం చెప్తున్నాడంటే భూ సంబంధమైన పోషణ గురించి, లేదా ఆశీర్వాదాల గురించి నువ్వు గట్టిగా నా దగ్గర అడగవలసిన అవసరం లేదు. ఒకసారి కన్నులు పిచ్చుకులు చూడు, అవికి వాటి కొట్లు లేవు, గడిసి లేవు, లేదా పొలాలు పండించవు, విత్తనాలు సమకూర్చుకుని రేపటి కోసం ఏమి ధాన్యమో సమకూర్చుకోదు. నా స్వరూపంలో చేసుకున్న మానవులైన మీరు వాటికంటే శ్రేష్ఠులు కాగా, వాటికి పోషిస్తున్న ఏ రోజైనా వస్తువులతో, ఉపవాసాలతో, ఆహారం లేకుండా పలానా పక్షి చనిపోయిన లిస్టు చరిత్రలో ఇప్పటి వరకు మీరు విన్నావా అంటే వినలేదు. అలాగే వాటికంటే శ్రేష్ఠులైన మిమ్మల్ని నేను పోషించలేనా? నా స్వరూపంలో చేసుకున్న మిమ్మల్ని. అందుకనే ఆహారం గురించి కానీ, దేహం గురించి కానీ, ఆరోగ్యాల గురించి
గురించి కానీ వస్త్రాల గురించి కానీ మీరు చింతించవద్దు. మీరు చింతించడం వలన మీరు ఎక్కువ చేసుకోలేరు, తక్కువ చేసుకోలేరు. మీ తలలో ఒక ఇంటిని తెల్లగా కానీ నల్లగా కానీ మార్చుకోలేరు. మీ చింత యావత్తు నా మీద పెట్టండి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మీకు ఏది కావాలో అప్పుడు పరలోక తండ్రి నుంచి మీకు అనుగ్రహింపబడుతుంది. అది ఏలియాని జ్ఞాపకం చేసుకోండి. ఏలియా మీలాంటి అలాంటి స్వభావం కలిగిన మనుషులైనప్పుడు ఏలియా వస్తుండకూడదని పిల్లల చేతిలో కూడా లాక్కిపోయి తినేసి ఆ కాకులు, లేకపోతే మొట్టమొదటిగా వాడ నుంచి బయటకు పంపిస్తే కుళ్ళిపోయిన శవాలను కూడా పీకి తినే ఆ కాకుల చేత నేను ఆహారం పంపించలేదా? ఆరు మీకు ఆశ్చర్యకరంగా మిమ్మల్ని పోషించలేదా అని దేవుడు వాక్యం ద్వారా మనం గ్రహిస్తే మాట్లాడుతున్నాడు. అందుకనే మనం ఏం చేస్తున్నాము, నేను క్రైస్తవ సమాజము వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందంటే కనుక పలానా చోటలో స్వస్థత ఉందంట, పలానా ప్రదేశంలో ఎంత ఆశీర్వదింపబడతామంట, పలానా ఆయన చేస్తే ఉద్యోగం వస్తుందంట. ఈ కబుర్లు లేకపోతే ఈ అంశాలు ఎక్కువ వినబడుతూ ఉన్నాయి. అలాగే ప్రజలు కూడా వాటి కోసమే వెళ్తున్నారు కనుక స్వస్థత ప్రాప్తులని ఆశీర్వదపడడం మంచిదే. దేవుడు కార్యాలు ఎక్కడైనా చేస్తాడు. ఇంకా స్పష్టంగా నేను ఆలోచన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు పలానా స్థలానికి వెళ్ళలేదు కదా. అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చివరి దినాల్లో నీకు నాకు తెలియకుండానే మనం మోసపోయే విధానం ఉంటుంది. నేను చెప్పే విషయం ఏమిటంటే, మీరు గ్రహించవలసింది ఏమిటంటే, ప్రార్థన చాలా ప్రాముఖ్యము. ప్రార్థన చేసే దీని గురించి నువ్వు చేయనవసరం లేదు. ఇంకా బాగా ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటే, ఆ కుళ్ళిపోయిన స్థితిలో దేహం కురుపులంటేసి కోపకుండా కూడా ఏళ్ళు లేని ఆ స్థితిలో తన ఎముకైన భార్య వచ్చి ఇంకా దేవుడు అంటారు ఎందుకు దూషించు అన్నప్పుడు కూడా ఆ ఏడు ఎప్పుడైనా దూషించాడండి, లేకపోతే నా దేహానికి స్వస్థత అని అడిగాడండి. ఆ స్థితిలో కూడా యెహోవాకు స్తుతి కలుగునుగా అంటున్నాడు. ఇక పౌలు సేవలను నువ్వు గుర్తు చేసుకుంటే, పౌలు సేవలను జ్ఞాపకం చేసుకుంటే, దేహమంతా గాయాలమయమైపోయి స్పృహ కోల్పోయేదాకా కొట్టేసిన తర్వాత స్పృహ కోల్పోయిన వారిని ఈడ్చుకుపోయి సెరసాల్లో వేసి బండలు వేసి బిగించితే మధ్యరాత్రిలో వెలుగు వస్తే, ప్రభువా ఏంటి మాకు దౌర్భాగ్యము, నీ పరిచయం చేస్తున్నందుకు, నీ సేవ చేస్తున్నందుకు మాకు నువ్వు ఇచ్చేది ఇదా అని దేవుడు ప్రశ్నించారండి. దేవుని ఆ సమయంలో కూడా మధ్యరాత్రి వేళ పౌలు సేవలు ఏం చేశారంట? నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుందో లేదో, దేనికోసం నువ్వు చింతపడవలసిన లేదు. ఏది కావాలో ఆయన సృష్టించి, ఇక ఇర్మియాతో చెప్తున్నాడు, తల్లి గర్భంలో నిన్ను ప్రవేశించక ముందే నీ గురించి ఏం చేశారంట? నేను ప్రణాళిక కలిగి ఉన్నాను. మనం ఎలాగైతే మన పిల్లల కోసం వారు ఎదుగుతున్నప్పుడు వారి చదువు నిమిత్తము, వారి భవిష్యత్తు నిమిత్తము ఎలాగా ఆలోచన చేసి కూడబెడుతున్నామో, ఎదిగేసరికి పెళ్లి చేసేసరికి ఒక గృహం ఉండాలని ఎలాగే ఇల్లు కట్టి పెడుతున్నామో, అలాగే మన పరమ తండ్రికి, మన కన్న తండ్రికి, మనం ఈ లోకంలోకి పంపించిన మన ఏకైక తండ్రికి మనకి ఏం కావాలో తెలియదండి. తెలుసు. అలాగని మౌనంగా ఊరుకోమని కాదు, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికే ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. ఈ భూసంబంధమైన వాటి కోసం వెళ్ళవలసిన అవసరము లేదు. భూసంబంధమైన ఆశీర్వాదం సమృద్ధిగా ఉంది. ఎవరికే? అబ్రహాముకి సమృద్ధిగా ఉంది. సొదొమ కుమార మొత్తం పట్టబడినప్పుడు లోతు లేదా సొదొమ కుమారలో ఉన్న ఆస్తి యావత్తు అల్మాను అద్మానాన్ని 5 రాజులు పట్టుకుపోయినప్పుడు సొదొమ కుమారలో ఉన్న ఆస్తిని ఇంత పుట్టి అలవర్చబడి పెంచబడిన 318 మందితో వెళ్ళి మరలా తీసుకుని వస్తున్నప్పుడు ఆ రాజులు ఏం చెప్తున్నారంటే, మనుషులు మాకు వేసి ఆస్తిని మొత్తం నువ్వు తీసుకుంటున్నాడు. నువ్వెవడపై నాకు ఇచ్చేది? నూలి పోగైనా గాయపడుతుంది. నూలి పోగైనా అంటే వస్త్రంలో వచ్చి ఒక దారమైన, చెప్పుల వారైనా నాకు అవసరం లేదు. ఈ నాతో వచ్చి నీ పడుచువారు తిన్న భోజనం తప్ప మరేమి నాకు అవసరం లేదు. నాకు సహాయం చేసిన ఇద్దరు రాజులు నాకు వారికి ఇచ్చి వారికి ఇవ్వండి. కానీ ఒకవేళ నాకు ఇస్తే కనుక అబ్రహాము చేశానని నువ్వు చెప్పుకుంటావేమో, నా దేవుళ్ళు నేను ఎలా ఉన్నానో ఐశ్వర్యవంతుడు. అంటే ఈ భూమి మీద దేవుడు ఐశ్వర్యవంతులుగా చేసేవాడుగా ఉన్నాడు.
ఆ అబ్రహామే దేవుడిని ప్రశ్నిస్తున్నాడు, ప్రభా నువ్వు ఇంకా ఆశీర్వదిస్తానంటున్నావు, ఎంత ఆశీర్వదిస్తే ఏముంది, ఎంత ఆశీర్వదిస్తే ఏముంది, నా ఇంట్లో ఉన్న పెద్ద పాలేరు కదా, నా ఇంటి ఎలియాజరే కదా నా ఆస్తి కర్త అవుతాడు, నా దాసులు ఒకటే కదా నా ఆస్తి కర్త అవుతాడంటే ఆ లోటు కూడా నేను అనిపించుకోవడానికి లోటులు చూపించే వాడిని కాదు నేను అని నిండు వృద్ధాప్యంలో కూడా శారా తల్లికి గర్భం ఉడికిపోయి స్త్రీధర్మం నిలిచిపోయిన సమయంలో కూడా భూసంబంధమైన ఆశీర్వాదాల గురించి నువ్వు ఎప్పుడు వెంపర్లాడుకుంటా ఉంటావో ఆటోమేటిక్గా అవన్నీ కూడా నీకు వస్తూ ఉంటాయి, ఇస్తూ ఉంటుంది. అందుకనే పక్షులను చూపించాడు మనకి. ఇంకా చెప్పాలంటే కనుక చీమలను చూపించి కూడా నేర్చుకోమంటున్నాడు. చీమల దగ్గర నేర్చుకోమని అంటున్నాడు దేవుడు. భూమిని తలకిందులు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు నీలో ఉంటే, లేకపోతే ఈ భూమి మీద నుంచి కనబడుతున్న చంద్రమండలంలోకి వెళ్ళగలిగిన పరిజ్ఞానం కలిగి ఉంటే కనుక దేవుని విషయంలో ఆవగినంత విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నావా లేదో చూసుకో, చెక్ చేసుకుంటున్నాడు. లేకపోతే పరిశుద్ధ గ్రంథపు వాక్యము జ్ఞానం నీకుందో లేదో చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. లేకపోతే ఈ భూమి మీద ఆశీర్వాదాల కోసం, ఆహారాల కోసం, ఆరోగ్యాల కోసం వెంపడాడితే కనుక ఆకాశ పక్షులను చూసి నేర్చుకుంటాడు. అయితే నీ నా ప్రార్థన ఎలా ఉండాలి అంటే కనుక దేహము పాడైపోతే ఎప్పటికైనా ఈ దేహము నీ గుడారము శిథిలమైపోతుంది. అటువంటి దేహ పోషణ కోసము, లేకపోతే దేహానికి కావలసిన ధరించే వాటి కోసమో, నివసించే వాటి కోసమో నువ్వు చేయవలసిన అవసరమో లేదు. ప్రార్థన ఈ భూమి మీదకి పంపించిన దేవుడు నీ ప్రార్థనలు అటువంటి వాటి కోసం చేస్తే కాదు, కానీ నీకు ఏది కావాలో ఆయనకే తెలుసని చెప్తున్నాడు. ఇక ప్రార్థన ద్వారా పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతాలే జరిగి అనేక సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన లేఖన భాగంలో ఏం చెప్తున్నాడు అంటే కనుక 11వ వచనం గడించడంతో పాత నిబంధన పాఠ్య భాగం 20 గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలములో మీకు నిరీక్షణ కలుగునట్లుగా. ఏ కాలంలో? ఒకవేళ పుట్టించి కాదు, అలనాటి ఇశ్రాయేలు ప్రజల గురించే కాదు, వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనది కనుక ఒకవేళ ఎప్పటి గురించి నువ్వు అటువంటి ఐక్య విచారాల చేత లేక లోక సంబంధమైన వాటి చేత నువ్వు పట్టబడి మరులు పట్టుబడి వాటి కోసమే వెంపకాడుతూ ఉంటే కనుక తర్వాత కాలం నుంచి కూడా ప్రభు సుస్పష్టంగా నీతో నాతో వాక్య లేఖనం ద్వారా సూటిగా తేటగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? రాబోయే కాలం ప్రస్తుత కాలంలోనే పరిస్థితులు గందరగోళంగా ఉంటే కనుక తర్వాత ఏం జరుగుతుందో నీకు నాకు తెలియదు. నెక్స్ట్ మినిట్ మనకి దేవుని చేతిలో ఉంది కాబట్టి ఆ దేవుడు నీకు నాకు అభ్యర్థిస్తున్నాడు. రాబోయే కాలంలో సమాధానకరమైన ఉద్దేశంలే కానీ ఎప్పుడు అంటే కనుక ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే ప్రార్థన నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు సమాధానకరమైన ఉద్దేశాలు నీ పక్షాన్ని ఆయన కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. చదువు. ఇదే యెహోవా వాక్కు, మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దురే అని నేను మీ మనవి ఆలకిందును. మీరు నాకు మనం చేసినా మొరపెట్టినా ఏం చేస్తానంటున్నాడు? ఆలకిస్తానంటున్నాడు. ఎప్పుడు అంటే కనుక కృతజ్ఞత కలిగిన విజ్ఞాపన నీ జీవితంలో బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యం ఇచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, ఏ యోగ్యత
లబ్ధ పడిపోతున్న గుండె ఆగిపోయే క్షణం అప్పుడే వస్తుంది. ఇలాంటి కృతజ్ఞత కలిగిన ప్రార్థనలు చేస్తే హిజ్కియాని ఆయుష్ను పొడిగించడా, హిజ్కియాని ఆయుష్ను పొడిగించడా, హిజ్కియా ఆయుష్ పొడిగించింది దేవుడు కదా. ఖచ్చితంగా ప్రార్థన అలా చేయాలి. హిజ్కియా ప్రార్థన ఎలా ఉంది అంటే కనుక తను చేసుకున్న భూమి మీద దేవుని ఎదురు చేసిన ఆ సక్రియల గురించి వివరిస్తున్నాడు దేవునికి. నీ దృష్టిలో నేను చేస్తున్నాను, యథార్థంగా నీకు ఇచ్చిన పిల్లలను లేదా ప్రజలను పరిపాలించట్లేదా అని కృతజ్ఞత కలిగిన ప్రార్థన చేసినప్పుడు, అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ఆయుష్ను పొడిగించాడు. నీ జీవితం మారాలని చెప్పి చెయ్యి ప్రార్థన. ఆయన మారుస్తుంది. ఆయనే చెప్తున్నాడు, రాబోయే కాలానికి నీకు సమాధానకరమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను అని చెప్తూ ఏం చెప్తున్నాడు అంటే కనుక మీరు నాకు మొదలుపెట్టిరే, మీరు నాకు ప్రార్థన చేయించి వద్దురే అని నేను మీ మనవి ఆలకించాను. మీరు వస్తే కనుక నేను ఆలకిస్తానండి. ప్రార్థన చేయడానికి వస్తున్నాము, లేదా ప్రార్థన చేయడానికి ప్రత్యేక స్థలంగా ఏర్పాటు చేసుకున్నాం మన గృహంలో, లేదా ప్రార్థన సమయం అనేది మన జీవితంలో ఉందా? అన్నింటికి సమయం కేటాయించుకున్నాం కదా. రేపు పొద్దుటే మనము ఏమంటారు ఉపాధి హామీ పనికి వెళ్ళినప్పుడు ఆ టయానికి వెళ్ళకపోతే ఆ ఫోటోలో పడాలిపోతే ఆ రోజు మచ్చలు అనేది లేకపోతే కనుక మనకి ఆ డబ్బులు అనేది రావు. దానికోసం ఎంత టైం ముందు వెళ్తున్నాను. లేకపోతే ప్రయాణం చేసే వ్యక్తి పలానా టయానికి ఆ ట్రైన్ బస్సు లేదా ఫ్లైట్ అన్నప్పుడు బిఫోర్ వెళ్ళి అక్కడ ఉండలేదా? ముందుగానే 1 అవర్ హాఫ్ అవర్ ముందు వెళ్ళిపోయి అక్కడ ఉండలేదు, గంట ముందు వెళ్ళిపోయి అక్కడ ఉండలేదు. ప్రతిదానికి సమయాన్ని వెచ్చించు సిద్ధపడుతున్న మీ నా జీవితంలో ప్రార్థన చేస్తూ వస్తారా? ప్రార్థన చేయాలని అనుకుంటున్నారా అని దేవుడు అడుగుతున్నాడు. అలా అనుకుంటే, అలా వస్తే కనుక మీ మనవలు నేను ఆలకిస్తాను. నేటి అంశ భాగాల్లో 3 లేఖన వాక్యాలలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? ప్రార్థనకు వెళ్ళే సమస్తము సాధ్యం. దేవుడు చెప్తున్నారు 430 సంవత్సరాలు కఠిన బానిసత్వం అనుభవించి అప్పుడు తెలుస్తున్న దేవుని గురించి వారు పెట్టిన మొరలు విని నేను మోషతో మాట్లాడట్లేదా? మన్నుచున్న పొదల నుంచి మోషతో మాట్లాడట్లేదా? నా ప్రజల దురావస్థను నేను చూశాను, వారిని విడిపించడానికి నేను పంపించడానికి నీతో మాట్లాడుతున్నాను. వారు ఏం చేశారంట? మొరపెట్టారు. నీ నా స్థితిగతులు మార్చబడాలి అంటే కనుక మొరపెట్టాలి. సమాధాన స్థితిగతులు దేవుడు ఇస్తానన్నప్పుడు వాటి కోసం మనం ప్రార్థించే సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రతి దానికి సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు, సమయాన్ని పాటిస్తున్నప్పుడు, సమయాన్ని సందర్భంగా వ్యవహరిస్తున్నప్పుడు దేవుడి విషయానికి వచ్చేసరికి ఎందుకు నీ జీవితంలో ప్రాధాన్యత లేదు? ఎందుకు నీ జీవితంలో శ్రేష్టమైన ఏం చెప్తున్నాడు? దశమ భాగం నాది, లేక ప్రతిష్ఠిత అర్పణ నాది, ప్రథమ భాగం నాది. ఇశ్రాయేలు ప్రజలకు పెట్టిన కట్టడి తెలుసా? ప్రథమ సంతానం కూడా నాదే. ఒక్కోసారి మీకు అర్థం తెలుసా? పిల్లలు మాట్లాడతామంటాం, దానికి అర్థం తెలుసా? చాలా మందికి తెలియదు. వాక్య ప్రకారంగా ఏం చెప్పాడంటే వెల ఇచ్చి విడిపించండి. పెట్టాలి అనుకుంటారు అంతే, అది వాక్య నెరవేరు. ప్రథమ సంతానాన్ని ఇక్కడ ఇంతకని 116 లేదా 1100 ఎలాగైతే పిల్లలను మాట్లాడుతున్నామో ధర్మశాస్త్రంలో ప్రథమ సంతానం నాదే. వెల ఇచ్చి విడిపించి ఎందుకు తెలుసా? ఆ ప్రథమ సంతానాన్ని బలి చేసి ఐగుప్తు నుంచి మీకు విడుదల ఇచ్చాడు. ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటిలో తొలిచూరి పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోయాడు. ఆ ఇంటిలందరిలో కూడా దుఃఖం ఉంటే కనుక నీ జీవితంలో ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. నా జీవితంలో దేవుడికి శ్రేష్టమైన సమయాన్ని ఏర్పాటు చేసిన స్థితి ఉండాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యం అని చెప్తుంది వాక్యం. ప్రార్థనలో మనం ఇంకా వాటి కోసం వీటి కోసం దేవుడికి అన్నీ కూడా తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్టు దేన మనస్కులై
ఆ యొక్క బలిష్టమైన చేతి కింద దేన మనసులై ఉన్నాడు. అంటే ఈ ఆశీర్వాదం చూడటానికి కొంతకాలము ఉంది. అబ్రహామును 75 సంవత్సరాలు ఆశీర్వదిస్తానని పిలిచిన దేవుడు ఆకాశ నక్షత్రాలను లేకపోతే భూమి మీద రేణువులను రాయబడింది, ఇసుక మీద సముద్రం మీద ఇసుక రేణువులను రాయబడింది. ఇటువంటి వాటిని చూపించి పిలిచిన దేవుడు 25 సంవత్సరాల వరకు ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వలేదండి. అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం ఏమిటి అంటే కనుక అప్పటికే స్థితిగతులు కలిగి ఆ లోటు ఇస్సాకు ఇచ్చేసరికి 25 సంవత్సరాలు బట్ ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? నువ్వు దేన మనస్కుడాగా ఆయన చూస్తున్నాడు అని తగిన సమయంలో ఇవ్వాల్సింది నాకు ఇస్తాడని నమ్మితే కనుక ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. ఇందాక ప్రార్థన ప్రారంభంలో పాట విజయ్ కుమార్ గారు ఆవిడ వచ్చి ఒక మాట చెప్తున్నారు. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తారు, సంఘం అంతటి కూడా ఈ విషయం తెలియజేయాలి. మనవరాల గురించి ఇద్దరు చక్కటి బిడ్డలు చక్కగా చదువుకున్నారు, చక్కటి ఉద్యోగాలు చేస్తున్నారు, వేమూర పట్టణంలో ఉన్నారు. కానీ ఏం లేదంటే పిల్లలు. కానీ ఇప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనందరి ప్రార్థన గత గృహంలో చాలా పర్యాయాలు ఆ బిడ్డను కలుసుకుని ప్రార్థన చేశాం. తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ప్రార్థన ఆలోచించిన దేవుడు ఆ మూయబడిన గర్భాన్ని తెరిచాడు. ఇప్పుడు కాబట్టి 4వ మాసం. దేవుడికి స్తోత్రం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు తగిన సమయం ఒకటి ఉంది. ఆ సమయం వరకు మాసం పట్టడానికి స్థలాలు మార్చేయి, ప్రదేశాలు మార్చేయి, సేవకులను మార్చేయి, మందిరాలు మార్చేయి. ఎన్ని మార్చిన బైబిల్ మార్చగలవా? ఎక్కడికి వెళ్ళినా బైబిల్ కదా, ఎక్కడికి వెళ్ళినా అయ్యే మాటలు కదా, ఎక్కడికి వెళ్ళినా ఆ మాటలు కదా దేవుడు చెప్పేది. ఈ విశ్వాసము ప్రాముఖ్యం. స్థలాల్లో ఏముంటుంది, అలా ఉంటే కనుక పెంట గొప్పల నుంచి వేదలు ఏమంటాడు దేవుడు పైకెత్తాడు. ఆయన ఎత్తాలనుకుంటే నువ్వు ఉన్నది పెంట వేదని కూడా ఆలోచించాడు. నీ ఉన్న స్థితిని ఆయన ఆశీర్వదించాలనుకుంటే అక్కడి నుంచే లేపేస్తాడు. ఎక్కడికో వెళ్తే కాదు నీకు ఆశీర్వాదం ఇచ్చేది. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను మాట్లాడుతున్నాను, వాక్కు తలంపులను బట్టి నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు ఒక స్థలానికే అవసరం. అందుకని భక్తులు ఏమన్నా తెలుసా, చేసిన తప్పులు తెలుసుకున్న భక్తులు ఏమన్నా తెలుసా, ఆ తప్పులు గ్రహించి ఎక్కడికో వెళ్తే ప్రాయశ్చిత్తం కాదు కనుక, ఎక్కడికి ఏం చేసినా ఏమి అవ్వదు కనుక ఏమన్నాడంటే క్రైస్తవ్యంగా కనపడచ్చు. కానీ ఆ భక్తులు ఏమన్నా తెలుసా,
జీవితము నీకు అంధకారంగా మసపు వలె ఉండదు, తేజోమయమైన మాసంగా నీవు గడిచిపోయింది. అంటే ఇక నీ వాయిదాలు వేసుకుంటూ వస్తే కాదు, నువ్వు వాయిదాలు వేస్తే ఖచ్చితంగా 30% నుంచి ఖచ్చితంగా ఈ డిసెంబర్ 31వ తారీఖు నుంచి నూతన సంవత్సరంలో నూతనం అయిపోతాను అని నువ్వు అనుకుంటే అప్పుడు దాకా నీకు ఆయుష్ ఇచ్చేది ఎవడు? అప్పుడు దాకా నీకు గ్యారంటీ ఇచ్చేది ఎవడు? నీకు నిత్య ప్రయాణాలు ఉన్నాయి, నీ నిత్యం పని చేసుకోవాలి, నిత్యం ఎక్కడికో నీకు వెళ్ళి రావాలి, మార్గంలో క్షేమం ఉందా, ప్రయాణాల్లో భద్రత ఉందా, లేకపోతే అన్నీ ఉండి ఇంట్లోనే ఉంటే కనుక అన్నంగా బాగా మాట్లాడాడు, పొద్దున్న చెప్తుంటే జరగట్లేదు. ఏమైంది? ఆగిపోయింది. వాయిదాలు వేసుకుంటే కనుక మరో క్షణం మనకుందా? వాక్యం ఏం చెప్తుందో తెలుసా ప్రియ సహోదరుడా సహోదరి సంగమా? నీవు నేను ఎప్పుడు కనబడిన వాడు మరో క్షణం ఉండకపోవచ్చు. అందుకనే ఉన్న వాటిని వచ్చే జీవితాలు ఒప్పుకోడు కలిగిన బ్రతుకులు కలవరి దినాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలని ఆ మేలు కోసమే ప్రార్థన చేయమని ప్రార్థన అంశంతో తండ్రి దేవుడిగా కుమారుడైన యేసుక్రీస్తు వారిగా లేక ఆత్మగా విడుదల ఆత్మస్వరూపిగా ఉండి మనతో మాట్లాడుతున్నాడు. ఇక సువార్త పాఠ్య భాగంలో ఎన్నో విషయాలు ప్రభువు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితం గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. చదువు ఒక మాట యోహాను సువార్తలో చూడండి, 6వ అధ్యాయం 63వ వచనం. ఇక్కడ చెప్పిన మాట రాయబడింది. శరీరం కేవలము మనం దేనికోసం మాట్లాడుతున్నాం? నీ ప్రయాసం దేనికోసం? ఆత్మ కోసమేనా? ఆత్మ సిద్ధమేనా? ఈ శరీరం పోషించడం కోసం, ఈ శరీరానికి ఏంటి ఇవ్వాలో దానికోసం, ఈ శరీరానికి ఏం ధరిస్తే బాగుంటుందో దానికోసం. అది నీలో ఉన్న ఊపిరి ఆత్మ నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే ఈ భూమి మీద ఊపిరి నీలోంచి వెళ్ళిపోయిన తర్వాత తీర్పు అనేది జరిగినప్పుడు మళ్ళా ఈ ఊపిరికి దేహం వచ్చి ఇదిగో ఇలాంటి దేహంతోనే నిత్యము నరకంలో కాలాలంటే ఎంత యాత్ర భరించగలవా? ఆయన పిల్లలైన మనం అది తట్టుకోలేమని కదా మనకి ఆయుష్ పొడిగిస్తున్నాడు. ఆయన పిల్లలైన మనం ఆ నరకంలోకి వెళ్ళకూడదని కదా మనకంటే గొప్పవారు, ధనికులు, పేరు రాల్చిన వారు, మనకంటే వయసు తక్కువ వారు మన కళ్ళ ముందు వెళ్ళిపోయి మోయపడుతూ మట్టిలో కలిసిపోయి మనుషుల చేత మరవబడుతూ ఉంటే నీవు నేను సజీవుడిగా ఉంది ఎందుకోసం? ఆయన ప్రేమలో ఇంకా మనం ఉన్నాం కాబట్టి, ఆయన ప్రణాళికలో మనం ఇంకా ఉన్నాం కాబట్టి, ఆ ప్రణాళిక నేను ఏం చేస్తుందో తెలుసా? నరకంలోకి వెళ్ళిపోకూడదని ఇంకా నువ్వు ప్రార్థన చేయకపోతే, ఇంకా నువ్వు ప్రభు దగ్గరికి రాకపోతే మన పక్షంగా రోమ పత్రికలో చెప్పబడిన మాట చదువు ఒకసారి చదువు. 8వ అధ్యాయం చదివిన 26వ వచనం. అటువల ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఉచ్చరింప సౌఖ్యము గాని అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయబడో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అందుకు మన కోసం నిత్యము చేయబడే విజ్ఞాపన ఏంటో తెలుసు. తండ్రి అయిన దేవుడికి మన పక్షాన ఆత్మదేవుడిగా నిత్యము చేసే విజ్ఞాపన ఏంటో తెలుసా? కుమారుడుగా ఉన్న యేసయ్య మన కోసం ప్రాణం పెట్టిన ఆ కుమారుడైన యేసయ్య చేసే విజ్ఞాపన ఏంటో తెలుసా? ఈ సంవత్సరం కూడా సమీపం లేదా ఈ సమయంలో అయినా, లేదా ఈ నెలలో అయినా, లేదా ఈ ఆదివారం అయినా, లేదా ఉపవాస కుటుంబంలో అయినా మార్గం నా కుమారుడు అని చేస్తున్న విజ్ఞాపన బట్టి మన ఆయుష్ పొడిగిపోబడుతుంది. ఈ భూమి మీద ఇంకా మనం చలామణి అవుతుంది. అలా కాకపోతే వార్త చెప్తుంది, ఒక్కడు మేము నీతిమంతుడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక దూరం అయిపోతున్నారు. అలాంటి వారి
వారి ఎడల మునుపటి మన పితరుల స్థితిని చూస్తే ఒడ్డుకి తాటేగుల చేపలు కట్టుకుని మూతులు మొత్త కట్టుకుని ఈదుల్లో వెళ్ళవలసిన స్థితిగతులు మార్చిన దేవుడు. లేకపోతే ఉదయం 6ంటికి వెళ్ళి సాయంత్రం 6-7ంటికి వచ్చి ఇంటి మైంగా తీసిన పోతులో దంచుకుని ఆ గింజి నీళ్లు జరిగి తాగిన బ్రతుకులు అలాగే ఉన్నాయంటారు స్థితిగతులు. ఇంతటి స్థితిగతులు ఇచ్చి ఇంతటి పరిస్థితులు మార్చి ఆయుష్ను పొడిగిస్తూ ఉంటే ఆయన దగ్గరికి వస్తున్నాం. ఇవన్నీ ఏమన్నా నువ్వు గ్రహిస్తున్నాను. ఆ విజ్ఞాపనే ఆ ఆత్మదేవుడి మూలిగే ఇంకా మనం బ్రతుకుంటానికి కారణం ఏమైనా నువ్వు గ్రహింపగలుగుతున్నావా? ఎందుకంటే 3 పాఠాలు మరొకసారి చదువుకుంటే చెప్పిన విషయంలో సత్య సారాంశం మీకు అర్థమవుతుంది. తండ్రి దేవుడిగా ప్రార్థన చేస్తున్న ఇద్దరికి రెండింటి మనవి ఆలోచిస్తానంటున్నాడు. కుమారులుగా ఎలాగైతే నన్ను ప్రేమించావు, ఎలాగైతే నాతో ఉండి ఈ భూమి మీద కృప చూపుతున్నావో, నాకు అనుగ్రహించిన వారికి కూడా అదే కృప కావాలని, ఇదిగో ఎలాగైతే నీ పక్షం నీ పక్కన నాకు సింహాసనం ఇచ్చావో, అలాగే నన్ను నమ్మిన వారికి కూడా ఆ పరలోక రాజ్యంలో స్థానం ఉండాలని నేను కోరుకుంటున్నాను డాడీ అని తండ్రితో మాట్లాడుతున్నాడు. ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరితో ఆ ప్రభువు చెప్తున్నాడు. ఆయన స్థలంలో మనం కూడా ఉండాలని ఈ ఆయుష్ను పొడిగిస్తున్నాడు. ప్రతి ఒక్క పాఠ్యభాగంలో ఈ రోజు కూడా గ్రహించలేదేమో మన పక్షంగా ఆయనే విజ్ఞాపన చేయించున్నాడు. తండ్రి దేవుడు చేసే విజ్ఞాపన బట్టే నీవు నేను ఇంకా ఉన్నామని గ్రహించాడు. 28వ వచనం కూడా చదువుతాను చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పమున పిలువబడిన వారికి మేలుకలుగుటకు సమస్తమును సమకూడి జరుగుచున్నావని ఏం చేస్తే దేవుణ్ణి ప్రేమిస్తే. అవును ప్రభు, నా కోసం ప్రాణం పెట్టారు, నా కోసం మహిళలు విడిచిపోయారు, నేటి వరకు నా కోసం తండ్రి విజ్ఞాపన చేస్తున్నావయ్యా అన్న ప్రేమపూర్వకమైన పదాన్ని నీ నోటితో దేవుడితో మాట్లాడగలిగితే, ఉచ్చరించగలిగితే సమస్తం ఆయన ఏడ ఏ సంకల్పం కలిగి ఉన్నాడో ఆ సంకల్పం చొప్పున నీకు ఈ భూమి మీద జరగవలసినవన్నీ కూడా సమకూర్చి జరిగిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడుతుందిగా. దేవుని మాట మనందరికీ దీవించి ఆశీర్వదించును. సమస్త జ్ఞానం